ఓం శ్రీ మాత్రే నమః! అందరికీ నమస్కారం. ఈ నెల మార్చి 29 ఆదివారం నాడు అత్యంత శక్తివంతమైన కామద ఏకాదశి వచ్చింది. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఉగాది తర్వాత ఇదే మొదటి ఏకాదశి. కామద అంటే కోరికలు నెరవేర్చేది అని అర్థం. ఈ రోజున ఎవరైతే విష్ణుమూర్తిని భక్తితో పూజిస్తారో వారి పాపాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని పురాణాలు చెప్తున్నాయి. అంతటి మహిమాన్వితమైన రోజు ఇది. ఈరోజు ఉదయాన్నే చేయవలసినవి: స్త్రీలు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని దీపారాధన చెయ్యాలి. స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేస్తే అదృష్టం పెరుగుతుంది. శని దోషాలతో బాధపడేవారు నీటిలో నల్ల నువ్వులు కలిపి స్నానం చేయాలి. ఈ రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేయడం మంచిది. పసుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల గురుబలం పెరిగి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఇంటి గడపను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఆడవారికి దీర్ఘ సుమంగళి యోగం లభిస్తుంది. ఇంటి ముందు పూజ గదిలో ముగ్గు వేయాలి. పూజా విధానం: తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజించడం అత్యంత ముఖ్యం. 2 తులసి ఆకులు సమర్పించినా చాలు, పుణ్యం రెట్టింపు అవుతుంది. పసుపు పూలతో స్వామిని అలంకరించాలి. బియ్యపిండి లేదా గోధుమ పిండితో 2 దీపాలు చేసి ఆవు నెయ్యితో వెలిగించాలి. పూజ గదిలో అక్షింతలు పెట్టాలి. ఒక రాగి పాత్రలో నీళ్లు పోసి అందులో తులసి దళాలు వేసి పెట్టాలి. నైవేద్యంగా అరటిపండ్లు, బెల్లం సమర్పించాలి. విష్ణుమూర్తి ముందు తులసి దళాలు వేస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 21 లేదా 108 సార్లు జపించాలి. చివరిగా కర్పూర హారతి ఇచ్చి ఏకాదశి వ్రత కథ చదవాలి. కొబ్బరికాయ సమర్పించి పూజ ముగించాలి. తలపై అక్షింతలు వేసుకుని 3 సార్లు ఆత్మ ప్రదక్షిణ చేయాలి. ఉపవాసం: స్త్రీలు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. ఏకాదశి రోజున అన్నం తినకూడదు అని పురాణాలు చెప్తున్నాయి. ఉపవాసం చేయలేని వారు ఉల్లిపాయ, వెల్లుల్లి, బియ్యం, గోధుమలు లేకుండా ఆహారం తీసుకోవాలి. ధన ప్రాప్తి కోసం ఎర్ర వస్త్రంలో పచ్చ కర్పూరం గట్టి గుమ్మానికి కట్టాలి. సింహద్వారం పైన గంధంతో స్వస్తి గుర్తు గీయాలి. సాయంత్రం 6 తర్వాత గడప వద్ద 2 దీపాలు వెలిగించాలి. తులసి కోటకు పూజ చేయాలి. వ్యాపారులు 108 ప్రదక్షిణలు చేస్తే లాభాలు పెరుగుతాయి. 21 ప్రదక్షిణలు చేస్తే అష్టైశ్వర్యాలు వస్తాయి. ఆలయ దర్శనం: వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాలి. తులసి మాల సమర్పిస్తే సమస్యలు తొలగిపోతాయి. ధ్వజస్తంభం దగ్గర 11 దీపాలు వెలిగిస్తే దారిద్ర్యం పోతుంది. ఈ రోజు చేయకూడని పనులు: తులసి ఆకులు కొయ్యకూడదు, పగలు నిద్రపోకూడదు, మాంసాహారం తినకూడదు, జుట్టు గోళ్లు కత్తిరించకూడదు. అదనపు పరిహారాలు: లాకర్లో లవంగాలు, కర్పూరం పెట్టాలి. ఎర్ర వస్త్రం మీద డబ్బు పెట్టాలి. బియ్యం, నల్ల వస్తువులు, కత్తులు కొనకూడదు. పసుపు కొనడం మంచిది. రావి చెట్టు పూజ: రావి చెట్టుకు నీళ్లు పోసి 7 ప్రదక్షిణలు చేయాలి. పితృదోషాలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య సమస్యలు ఉంటే పసుపు దారం కట్టాలి. ఒక రావి ఆకుపైన స్త్రీ అని రాసి పర్సులో పెట్టుకోవాలి. గోమాత పూజ: గోమాతకు అరటిపండు పెట్టి నమస్కారం చేస్తే 33 కోట్ల దేవతల అనుగ్రహం లభిస్తుంది. ప్రత్యేక సూచన: విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని పూజ గదిలో ఉత్తర దిశగా పెట్టాలి. విష్ణు సహస్రనామం చదివితే అశ్వమేధ యాగ ఫలం లభిస్తుంది. ఈ రోజు చేయవలసిన దానాలు: పసుపు కొమ్ములు దానం చేస్తే భర్త ఆయుష్ పెరుగుతుంది. అరటిపండ్లు పంచితే సంతాన యోగం కలుగుతుంది. అప్పు చేయకూడదు, ఇవ్వకూడదు. దానం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఈ విధంగా కామద ఏకాదశి రోజున ఈ నియమాలు పాటించి పూజ చేస్తే ఐశ్వర్యం, సుఖ సంతోషాలు మీ జీవితంలో నిలుస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.